నమస్తే సెల్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి బిఎంసి పరిధిలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ ముత్తయ్య, ఎంఆర్పీఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పంక ప్రణయ్ పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ముత్తయ్య మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి భారతదేశానికి అందించాడని, ప్రతి భారతీయుడు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని, 75 ఏళ్లు గడిచినా ఇంకా అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతుందని, దళిత బహుజనులు ఏకమై రాజ్యాధికారాన్ని సాధించినప్పుడే అన్ని రంగాలలో అభివృద్ధి సాధ్యమవుతోందని అన్నారు. బిఎంసి పరిధిలో ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు కూడా రాజ్యాంగ దినోత్సవం జరపకపోవడం చాలా బాధాకరమని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి కృషి త్యాగ ఫలితమే నేడు పదవులు, ఉద్యోగాలు అనుభవిస్తున్నామని నత్తి మైసయ్య అన్నారు. కార్యక్రమంలో సాయి బండారి, ఆర్ సంజీవ, గురుకుల యాకయ్య, గురుకుల అఖిల్, గురుకుల స్వర్ణరాజ్, కంచి సతీష్, జంగిటీస్ చందు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి ఆశయ సాధన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. షార్ట్గానే చెప్తాను నేను, ఎందుకంటే నేను ఇప్పుడు ఒక రాజ్యాంగ లక్ష్యాల మీదనే ఒక 5 గంటలు మాట్లాడతాను. అయితే నేను చాలా సంక్షిప్తంగా చెప్తా. సంక్షిప్తంగా అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమం మరి మొన్నటి ఆదివారంతో 301 వారం గడిచింది. దాన్ని వైభవంగా నిర్వహించిన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, మరి ప్రింట్ మీడియా మిత్రులు మీ అందరికీ ఎందుకంటే చేతెత్తి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మీ వల్లనే ప్రచారం అవుతుంది కనుక దయచేసి మీరు మంచిగా ప్రచారించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి అదేవిధంగా మరి భారత రాజ్యాంగ దినోత్సవం ఈ రోజుతో 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ గారు ముత్తయ్య సార్ గారు మరి మేము ఆహ్వానించిన ఎంబడే మరి ఇక్కడికి విచ్చేసి ఆ మహానుభావునికి నివాళులు అర్పించి భారత రాజ్యాంగ దినాన్ని ఈరోజు మనం ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మరి సార్ సందేశం కూడా ఉంటుంది. మరి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ, ఎందుకంటే ప్రతిసారి చెప్తున్నాం, దయచేసి మిత్రులారా మీ అందరికీ చేతెత్తి నమస్కారం చేస్తున్నా. మరి భారత రాజ్యాంగం అందరి కోసం రాసిండు, ఏ ఒక్క కులానికో ఈ ఒక్క కులానికో రాయలేదు. అన్ని కులాలకు సంబంధించిన భారతదేశానికి ఒక భారత రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు ఆయన 75 సంవత్సరాల కిందనే మరి ఎవరు ఎట్టుండాలి, ఎవరికి ఏం కావాలి అనే ఉద్దేశంతో ఆయన అన్ని పొందుపరిచి మరి మనకు రాజ్యాంగం అందించిండు. ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టి మరి ఆయన కూడా భారత రాజ్యాంగ దినోత్సవం చేస్తుండు. ఇక్కడ ఉన్న పాలకులు కానీ మరి రాష్ట్రంలో ఉన్న పాలకులు ఏ ఒక్కరు కూడా భారత రాజ్యాంగాన్ని కోసం పట్టించుకోకపోవడం మరి నాకైతే ఎందుకు పట్టించుకోలేదు నాకైతే అర్థం కాలేదు. చాలా సంక్షిప్తంగా ప్రపంచ రాజ్యాంగాల సారాంశాన్ని అంతా కుదించేసి ప్రవేశకులు చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ రాజ్యాంగానికి ఎవరు స్ఫూర్తి అని చెప్పితే చాలా డిస్కషన్ జరిగిన రోజుల్లో చాలామంది ఏం కామెంట్ చేశారంటే, భారత రాజ్యాంగం అనేది ఈ ప్రపంచ రాజ్యాంగాలకే, ప్రజాస్వామ్య రాజ్యాలకే ఒక మోడల్ కాన్స్టిట్యూషన్, మోడల్ రాజ్యాంగం. అందుకనే ఏ దేశానికి పోయినా మనం చూసినట్టుంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం యొక్క సందర్భాన్ని తీసుకుని మాట్లాడుతుంటారు అన్నమాట. అయితే ఈ సందర్భంగా నేను ఏం చెప్పదలుచుకున్నంటే, అంబేద్కర్ గారి ప్రియాంబులో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనే ఒక 3 పదాలని చాలా కావలసినవని దాన్ని నొక్కి ఒక్కానిచ్చి చాలా సందర్భాలలో ఆయన గారు ఏం చెప్పినట్టే, భారతదేశంలో సామాజిక ప్రజాస్వామ్యం కనుక రావాలంటే
సామాజిక ప్రజాస్వామ్యం ఏమంటే సోషల్ డెమోక్రసీ రావాలంటే లిబర్టీ, ఈక్వాలిటీస్, ఫ్రాటర్నిటీ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న అన్ని కులాల మధ్యన, అగ్ర కులాల మధ్యన, బహుజన కులాల మధ్యన, షెడ్యూల్ కులాల మధ్యన బంధుత్వాన్ని డెవలప్ చేయాలి. మేమంతా ఒక తల్లి తండ్రి బిడ్డలం అనే భావాన్ని పెంపొందించాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా నొక్కి ఒక్కించారు అన్నమాట. దాని చరిత్ర ఏంటంటే నిజానికి అది ఫ్రెంచ్ రెవల్యూషన్ స్లోగన్గా మేము తీసుకుంటాం, చాలామంది తీసుకుంటారు. కానీ మన దేశంలో బుద్ధిస్ట్ ఫిలాసఫీలోనే లిబర్టీ, ఈక్వాలిటీ అనే ఫ్రాటర్నిటీ డిస్కస్ చేయడం అయిందనమాట. అందుకనే ఈ 3 లక్ష్యాల ఆధారంగా ఎవరన్నా పనిచేసినట్టుంటే వాళ్ళందరూ ఏమి చేస్తున్నట్టు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, లక్ష్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడటానికి, ప్రజల హక్కులను కాపాడడానికి పనిచేస్తున్నట్టు లెక్క. బంధువులారా, నాకు మైసన్న నతి మైసన్న ఏం చెప్పినట్టు వెంటనే ఇట్టినే తయారు కావని వచ్చాడు. అంటే చెప్పిన తర్వాత వితిన్ 5 నిమిషాలలో ఇక్కడ ఉన్నా నేనేమనుకున్నంటే ఇంత పెద్ద సందర్భంగా నేను మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు అంబేద్కర్ గారు చెప్పిన పద్ధతులని టైమే పాటించాలనుకొని వితిన్ 5 మినిట్స్లో ఇక్కడ ఉన్న బంధువులారా, ఇది చాలా షార్ట్ సందేశమైనా కానీ నాది కాదు, ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినాయి. అందుకనే ఈ సందర్భంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన బంధువులకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. నేనేమనుకుంటా అని అంటే అందరూ ఏదో రూపంలో బంధువులందరికీ నాకు నమస్కారం. రాజ్యాంగం దినోత్సవం జరుపుకోవటం అనేది ఎంత ముఖ్యమైనదంటే ఈరోజు అంబేద్కర్ గారి యొక్క విజ్ఞానాన్ని, భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రపంచంలో మొత్తం ప్రతి దేశం ప్రశంసించే విధంగా, మెచ్చుకునే విధంగా రాజ్యాంగం రాయటం జరిగింది. అంబేద్కర్ గారు ఆనాడున్న ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాలన్నింటినీ క్షుణ్ణంగా చదివిన తర్వాత ప్రపంచంలోని ది బెస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయటం జరిగింది. చాలా ఉత్తమోత్తమైన రాజ్యాంగం ఇండియన్ రాజ్యాంగం. నేను ఎప్పుడో BA సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ప్రియాంబుల్ అన్నిటి నోటితోని బైహార్ట్ చేసిన, పాఠం చేసిన. ఒక పరీక్షకు ప్రిపరేషన్ లేకుండా పోయి నేను పరీక్ష రాస్తే నాకు ఓపెన్ కాంపిటీషన్లో సీట్ వచ్చింది, చదవకుండా పోయి చదివితే. ఈ కాంటెక్స్ట్లో నేను నా గురించి చెప్పటం కాదు, కానీ నాకు స్ఫూర్తి ఎవరని చెప్పటానికి నేను ఈ విషయం మాత్రం చెప్పాను. అంబేద్కర్ గారిని ఒక దగ్గర నేను వ్యాసంలో చదివాను. అంబేద్కర్ గారు మేధావుల సామ్రాజ్యానికి రారాజు. అంబేద్కర్ ఈజ్ సావరిన్ ఆఫ్ ఇంటలెక్చువల్ ఎంపైర్. ఇది నేను ఎక్కడో చదువుకున్న నోటికి గుర్తుని చెప్తున్నాను, రైటర్ పేరు మర్చిపోయాను నేను. అయితే అంటే మేధావుల రాజ్యానికి రారాజు కావటానికి అంబేద్కర్ గారు పాటించిన పద్ధతి ఏంటిది అని చెప్పి నేను చెప్పదలుచుకుంటే, నేను ఫస్ట్ ఆయన మాటనే నేను రిపీట్ చేయదలుచుకున్నాను. అంబేద్కర్ గారు ఏమన్నారంటే, టైమ్ ఈజ్ నాలెడ్జ్ అన్నాడు. టైమ్ ఈజ్ నాలెడ్జ్. నువ్వు చదువుకుంటానికి ఎంత సమయాన్ని కేటాయిస్తావో అంత నాలెడ్జ్ పెరుగుతుంది అనే విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. అయితే నేను ఆయన గారు చెప్పిన టైం పంక్చువాలిటీ అనేది, టైం అనే దానిని చాలా నాలెడ్జ్ అని చెప్పి నమ్ముకున్నా. నేను చదువుకుంటానికి ఆయన కానీ ఇన్స్పిరేషన్ తోటి నేను బాగా చదువుకున్నా. ఈ మాత్రం నాకు అస్తిత్వం ఉన్నదంటే ఆయన గారి యొక్క పుణ్యం అని చెప్పిన, ఆయన గారి యొక్క పనే